హలో దోస్తులు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు నేను ఏం వీడియో చేసినా చూడండి. ఇంట్లో ఒక్క దోసకాయ ఉండే ఏం చేయాలో అర్థం కాక కొంచెం పెరుగు దోసకాయ పచ్చడి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ట్రై చేద్దామని చేసిన. ఆ దోసకాయ పెరుగు పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తా పదండి. దోసకాయ పచ్చడి మనం ఇంట్లో మంచిగా అసలు చాలా టేస్ట్‌గా ఉంటది. అది ఎట్లా చేయాలో చూపిస్తా ఇప్పుడు. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న. నేను ఒక్క దోసకాయ మాత్రమే చేస్తున్నా కాబట్టి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ పోసిన. తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత పోపులు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెము తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కోసం ఎండుమిరపకాయలు ఒక 2 ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత దోసకాయ ముక్కల్ని బాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత అవి వేగినాక ఈ దోసకాయ ముక్కల్ని వేసి దాంట్లోకి కొద్దిగా ఏమంటారు మొత్తం కలిపేసి కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, పెరుగు కూడా వేస్తాం కాబట్టి. సాల్ట్ వేసి బాగా కలపండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గిస్తే సరిపోతుంది. తొందరనే ఉడుకుతుంది దోసకాయ. 3 మినిట్స్ చూడండి ఉడికిపోయింది. లాస్ట్కు కొత్తిమీరతోటి కలుపుకుంటే ఇంకా తర్వాత దించేసుకోవాలి. ఇంకా మొత్తం చల్లారిపోయేంత వరకు ఉంచాలి. చల్లారిపోయిన తర్వాతనే పెరుగు కలపాలి, లేకపోతే పెరుగు ఇరిగిపోతుంది. చల్లారిన తర్వాత పెరుగు పోసుకోండి. పెరుగు పోసుకొని మొత్తం కలిసేటట్టు ముక్కలకంతా పట్టే విధంగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి ఎట్లుంటుందో. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం అంతా. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ప్లేట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది టేస్ట్ ఎట్లుంటుందో నేను కూడా తిని ట్రై చేస్తున్నా. చూడండి అసలు చాలా మంచిగా ఉంది. అన్నంలోకి మళ్ళీ కొన్ని వేడి వేడి అన్నంలోకి ఆ మజ్జిగ దాంతో ఆ దోసకాయ తగులుతుంటే పంటి కింద చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు మాత్రం ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. జర సపోర్ట్ చేయండి దోస్తులు. థ్యాంక్ యూ.